హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 14 ఫెడరల్ సిస్టమ్ గురించి లోతుగా మరియు విశ్లేషణాత్మకంగా తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో భారత రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థ అంటే ఏమిటి, యూనిటరీ వ్యవస్థతో దాని తేడా ఏమిటి, భారత రాజ్యాంగం ఫెడరల్ లక్షణాలు మరియు యూనిటరీ లక్షణాలు ఎలా కలిపి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ నిర్మాణాన్ని రూపొందించిందో పూర్తిగా విశ్లేషించబోతున్నాం. సో మన దేశ పరిపాలనా వ్యవస్థ యొక్క పునాదిని అర్థం చేసుకునే ఈ ప్రయాణంలోకి అడుగుపెడదాం. ఈరోజు మనం ఈ ముఖ్యమైన అంశాన్ని ఎలా అన్వేషించబోతున్నామో చూద్దాం. ముందుగా మనం పునాదులతో మొదలు పెడదాం. అసలు ఫెడరల్ మరియు యూనిటరీ ప్రభుత్వ వ్యవస్థలు అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్న తేడాలేమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మనం నేరుగా భారత రాజ్యాంగంలోకి ప్రవేశించి అందులో ఉన్న సమాఖ్య లక్షణాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తాం. కాని కథ అక్కడితో ఆగదు. ఆ తర్వాత రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగా కేంద్రానికి ఎలా ఎక్కువ అధికారాలను ఇచ్చిందో, అంటే దాని యూనిటరీ బయాస్ గురించి లోతుగా చర్చిస్తాం. రాజ్యాంగ నిపుణులు మన వ్యవస్థను ఎలా వర్ణించారో చూసి మన ఫెడరల్ నిర్మాణాన్ని కాపాడిన ఒక చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు కేస్ ఎస్ఆర్ బొమ్మై కేస్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. చివరగా ఈ సిద్ధాంతాలన్నీ ఆచరణలో ఎలా పనిచేస్తాయో చూసి మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఒక సమగ్రమైన సారాంశంతో ముగిద్దాం. సరే, మనం మొదటి విభాగానికి స్వాగతం. భారతదేశం యొక్క ప్రత్యేకమైన సమాఖ్య వ్యవస్థను మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే మొదట ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను ఎలా వర్గీకరిస్తారో తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయ శాస్త్రంలో ప్రభుత్వాలను ప్రాథమికంగా రెండు రకాలుగా విభజిస్తారు. ఈ విభజన జాతీయ ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రాంతీయ ప్రభుత్వాలకు అంటే మన రాష్ట్ర ప్రభుత్వాల వంటి వాటికి మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నమూనాలే ఫెడరల్ అంటే సమాఖ్య మరియు యూనిటరీ అంటే ఏకకేంద్ర వ్యవస్థలు. ఈ రెండిటి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని గ్రహించడం మన తదుపరి విశ్లేషణకు ఒక బలమైన పునాదిని వేస్తుంది. ఇప్పుడు ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను చూద్దాం. ఎడమవైపున ఫెడరల్ ప్రభుత్వం ఉంది. దీనికి ఉదాహరణలు అమెరికా, కెనడా మరియు ఆస్ట్రేలియా. ఇక్కడ అత్యంత ముఖ్యమైన లక్షణం డ్యూయల్ గవర్నమెంట్ లేదా ద్వంద్వ ప్రభుత్వం. అంటే జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వం మరియు రాష్ట్రాల స్థాయిలో మరొక ప్రభుత్వం ఉంటాయి. ఈ రెండూ తమ అధికారాలను నేరుగా రాజ్యాంగం నుండే పొందుతాయి. అందుకే అధికారాల విభజన స్పష్టంగా ఉండటానికి ఒక లిఖిత రాజ్యాంగం రిటన్ కాన్స్టిట్యూషన్ తప్పనిసరి. ఈ వ్యవస్థలో రాజ్యాంగమే అత్యున్నతమైనది, అంటే సూప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరోవైపు కుడివైపున ఉన్న యూనిటరీ ప్రభుత్వాన్ని చూస్తే దీనికి ఉదాహరణలు యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మరియు జపాన్. ఇక్కడ అధికారం మొత్తం ఒకే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రీకృతమై ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు ఉన్నా అవి కేంద్రం సృష్టించినవే మరియు వాటికి రాజ్యాంగపరమైన స్వయం ప్రతిపత్తి ఉండదు. అందుకే యూకే వంటి దేశంలో రాజ్యాంగం అలిఖితంగా ఉండవచ్చు మరియు పార్లమెంటు సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. అక్కడ పార్లమెంటు చేసిన చట్టమే అంతిమమైనది, రాజ్యాంగం కాదు. మనం ఫెడరేషన్ అనే పదాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. ఈ పదం లాటిన్ పదం ఫోర్డస్ నుండి వచ్చింది. దీని అర్థం ఒప్పందం లేదా ఒడంబడిక. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఇది ఫెడరలిజం యొక్క అసలు స్ఫూర్తిని వివరిస్తుంది. సాంప్రదాయకంగా ఒక ఫెడరేషన్ అనేది కొన్ని స్వతంత్ర రాష్ట్రాలు కలిసి వచ్చి ఒక ఒప్పందం ద్వారా ఒక కొత్త పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. దీనికి ఉత్తమ ఉదాహరణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అక్కడ 13 స్వతంత్ర కాలనీలు ఒక ఒప్పందం కుదుర్చుకొని తమ సార్వభౌమాధికారంలో కొంత భాగాన్ని జాతీయ ప్రభుత్వానికి అప్పగించి ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. దీనిని కమింగ్ టుగెదర్ ఫెడరలిజం అంటారు. ఈ భావనను గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం త్వరలో చూడబోయే భారత నమూనా దీనికి భిన్నంగా ఉంటుంది. ఆ సాంప్రదాయ నిర్వచనాన్ని మనసులో ఉంచుకుని ఇప్పుడు మన దృష్టిని భారతదేశం వైపు సారిద్దాం. మన రాజ్యాంగ నిర్మాతలు భారతదేశం యొక్క అపారమైన వైవిధ్యం, భిన్న సంస్కృతులు మరియు విస్తారమైన భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగా ఒక సమాఖ్య నిర్మాణాన్ని ఎంచుకున్నారు. దేశ ఐక్యతను కాపాడుతూనే ప్రాంతీయ ఆకాంక్షలకు చోటు కల్పించడానికి ఇదే సరైన మార్గమని వారు భావించారు. అయితే ఇక్కడొక అత్యంత ముఖ్యమైన విషయం, ఇది పోటీ పరీక్షల దృష్ట్యా చాలా కీలకం. మన భారత రాజ్యాంగంలో ఎక్కడా ఫెడరేషన్ అనే పదం ఉపయోగించబడలేదు. ఆ పదం లేనప్పటికీ రాజ్యాంగం ఒక సమాఖ్య వ్యవస్థ యొక్క అన్ని ప్రధాన లక్షణాలను కలిగి ఉంది. ఇప్పుడు మన రాజ్యాంగంలోని ఆ సమాఖ్య నమూనాను వివరంగా విశ్లేషిద్దాం. ఇది మన రాజకీయ వ్యవస్థను నిర్వచించే అత్యంత కీలకమైన నిబంధన, ఆర్టికల్ 1. మన రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యూనియన్ అని వర్ణిస్తుంది, కానీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని కాదు. ఈ పదాల ఎంపిక చాలా ఉద్దేశపూర్వకమైనది మరియు లోతైన అర్థాన్ని కలిగి ఉంది. రాజ్యాంగ పరిషత్ చర్చలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీనికి రెండు బలమైన కారణాలను స్పష్టంగా వివరించారు. మొదటిది, భారత సమాఖ్య అమెరికాలాగా రాష్ట్రాల మధ్య జరిగిన ఒక ఒప్పందం ఫలితంగా ఏర్పడలేదు.
రెండవది, మరియు దీని పర్యవసానంగా ఏ రాష్ట్రానికి కూడా ఈ యూనియన్ నుండి విడిపోయే హక్కు రైట్ టు సిసీడ్ లేదు. యూనియన్ అనే పదం ఈ వ్యవస్థ విడదీయరానిది, అంటే ఇండివిజిబుల్ అని నొక్కి చెప్తుంది. దేశం ఒక సమగ్రమైనది మరియు రాష్ట్రాలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన విభాగాలు మాత్రమే, కాని అవి ఎప్పటికీ యూనియన్ నుండి విడిపోలేవు. ఇది భారత యూనియన్ను అవినాశనమైనది, ఇండిస్ట్రక్టబుల్గా చేస్తుంది. భారత రాజ్యాంగంలోనే మొదటి మరియు స్పష్టమైన ఫెడరల్ లక్షణం డ్యువల్ పాలిటీ లేదా ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు. దీని అర్థం రాజ్యాంగం రెండు విభిన్న స్థాయిల ప్రభుత్వాలను సృష్టించింది. దేశం మొత్తానికి కేంద్రంలో యూనియన్ ప్రభుత్వం మరియు ఆ తర్వాత రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి అధీనంలో ఉండవు. రాజ్యాంగం ద్వారా వాటికి కేటాయించబడిన అధికార పరిధిలో ప్రతి ఒక్కటి సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు లేదా కరెన్సీ వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సమయంలో ప్రజాభద్రత, పోలీస్, వ్యవసాయం లేదా ప్రజారోగ్యం వంటి ప్రాంతీయ మరియు స్థానిక ప్రాముఖ్యత ఉన్న విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు సార్వభౌమాధికారం కలిగి ఉంటాయి. అధికారాల యొక్క ఈ రాజ్యాంగబద్ధమైన విభజనే సమాఖ్య వ్యవస్థకు పునాది. ఇక రెండవ కీలక లక్షణం లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం అని మనందరికీ తెలుసు. అయితే ఇది కేవలం ఒక ఆసక్తికరమైన వాస్తవం మాత్రమే కాదు, ఇది మన సమాఖ్య నిర్మాణం యొక్క ప్రత్యక్ష పర్యవసానం. ఎందుకంటే ఒక డ్యువెల్ పాలిటీ ఉన్న వ్యవస్థలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన గురించి ఎలాంటి గందరగోళం లేదా అపార్థం ఉండకూడదు. అందుకే మన రాజ్యాంగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్మాణం, అధికారాలు, విధులు మరియు పరిమితులను చాలా వివరంగా నిర్దేశిస్తుంది. ఈ లిఖిత పత్రం ఒక ఒప్పందంలా పనిచేస్తుంది. రెండు స్థాయిల ప్రభుత్వాల మధ్య వివాదాలను నివారిస్తుంది మరియు ఏ ఒక్కటి తన రాజ్యాంగ పరిధిని అతిక్రమించకుండా చూస్తుంది. ఇప్పుడు మనం భారత సమాఖ్య వ్యవస్థ యొక్క గుండెకాయ లాంటి విభాగానికొచ్చాం, అధికారాల విభజన. ఈ విభజన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్లో చాలా స్పష్టంగా మరియు వివరంగా పొందుపరచబడింది. ఇది పరీక్షల దృష్ట్యా అత్యంత ముఖ్యమైన షెడ్యూల్. ఈ షెడ్యూల్ శాసన అంశాలను 3 జాబితాలుగా విభజిస్తుంది. మొదటిది యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా. ఇందులో రక్షణ, బ్యాంకింగ్, కరెన్సీ, విదేశీ వ్యవహారాల వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న సుమారు 98 అంశాలున్నాయి. వీటిపై చట్టాలు చేసే ఏకైక అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రెండవది స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా. ఇందులో పోలీస్, ప్రజారోగ్యం, వ్యవసాయం వంటి ప్రాంతీయ ప్రాముఖ్యత ఉన్న సుమారు 59 అంశాలున్నాయి. వీటిపై సాధారణ పరిస్థితులలో రాష్ట్ర శాసనసభలకు మాత్రమే అధికారం ఉంటుంది. మూడవది కాంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. ఇందులో విద్య, అడవులు, వివాహం వంటి సుమారు 52 అంశాలున్నాయి. వీటిపై పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల రెండూ చట్టాలు చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమముంది. ఒకే అంశంపై కేంద్ర మరియు రాష్ట్ర చట్టాల మధ్య వైరుధ్యం ఏర్పడితే కేంద్ర చట్టమే చెల్లుబాటవుతుంది. ఇది కేంద్రానికి ఉన్న ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ 3 జాబితాలలోనూ పేర్కొనని ఏవైనా కొత్త అంశాలు ఉంటే వాటిని అవశిష్ట అధికారాలు లేదా రెసిడ్యుయరీ పవర్స్ అంటారు. ఆ అధికారాలు కూడా కేంద్రానికే చెందుతాయి. ఈ సమాఖ్య నిర్మాణాన్ని కాపాడటానికి రాజ్యాంగంలో మరో 2 రక్షణ కవచాలున్నాయి. మొదటిది రాజ్యాంగ ఆధిక్యత లేదా సుప్రిమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీని అర్థం భారతదేశంలో రాజ్యాంగమే అంతిమాధికారం. ఇది దేశంలో అత్యున్నత చట్టం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి అధికారాలను రాజ్యాంగం నుండే పొందుతాయి. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ చేసిన ఏ చట్టమైనా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తే న్యాయ వ్యవస్థ దానిని చెల్లనిదిగా ప్రకటించగలదు. రెండవది కఠిన రాజ్యాంగం లేదా రిజిడ్ కాన్స్టిట్యూషన్. దీని అర్థం రాజ్యాంగాన్ని సవరించడం అసాధ్యం అని కాదు, కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే సమాఖ్య నిబంధనలను సవరించడం చాలా కష్టం. ఆర్టికల్ 368 ప్రకారం ఇటువంటి సవరణలకు పార్లమెంటులోని 2 సభలలో ప్రత్యేక మెజారిటీతో పాటు దేశంలోని కనీసం సగం రాష్ట్ర శాసనసభల ఆమోదం కూడా అవసరం. కేంద్రం ఏకపక్షంగా సమాఖ్య సమతుల్యతను మార్చకుండా ఈ ప్రక్రియ నిరోధిస్తుంది. చివరగా సమాఖ్యవాదాన్ని కాపాడే 2 ముఖ్యమైన సంస్థలున్నాయి. మొదటిది స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషరీ. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయ వ్యవస్థ ఈ సమాఖ్య వ్యవస్థలో ఒక అంపైర్లాగా పనిచేస్తోంది. దీనికి 2 ప్రధాన విధులున్నాయి. ఒకటి న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అధికారం ద్వారా రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం. 2 కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య లేదా రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడం. స్వతంత్ర న్యాయ వ్యవస్థ లేకుండా అధికారాల విభజనకు రక్షణ ఉండదు. రెండవది ద్విసభా విధానం లేదా బైకామరలిజం. మన పార్లమెంట్లో 2 సభలున్నాయి, లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభ నేరుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా రాజ్యసభ అనగా రాష్ట్రాల మండలి
కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కేంద్ర శాసన వ్యవస్థలో రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుంది. సరే, ఇప్పటివరకు మనం భారత రాజ్యాంగంలోని బలమైన సమాఖ్య లక్షణాలను చూశాం. కాని ఇప్పుడు మనం ఈ కథలోని అసలు మలుపుకు వస్తున్నాం. తన సమాఖ్య రూపం ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం స్పష్టంగా మరియు ఉద్దేశపూర్వకంగా ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతుంది. దీనిమే తరచుగా దాని యూనిటరీ బయాస్ లేదా ఏకకేంద్ర పక్షపాతం అంటారు. ఇది అనుకోకుండా జరగలేదు. దేశ విభజన యొక్క భయానక అనుభవాలు, సంస్థానాల విలీనం యొక్క సవాళ్లు మరియు దేశ ఐక్యతను కాపాడాలనే దృఢ సంకల్పం దృష్ట్యా మన రాజ్యాంగ నిర్మాతలు జాతీయ ఐక్యత మరియు భద్రతకు ఒక శక్తివంతమైన కేంద్ర అధికారం అత్యవసరమని భావించారు. ఇప్పుడు మన వ్యవస్థకు ఈ బలమైన ఏకకేంద్ర స్వభావాన్ని ఇచ్చే నిర్దిష్ట రాజ్యాంగ లక్షణాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఈ స్లైడ్లో ఉన్న ప్రతి అంశం అధికారం ఎలా కేంద్రీకృతమైందో స్పష్టంగా చూపిస్తుంది. మొదటిది బలమైన కేంద్రం. మనం ఇప్పటికీ చూసినట్లుగా యూనియన్ లిస్టులో ఎక్కువ మరియు ముఖ్యమైన అంశాలున్నాయి. ఉమ్మడి జాబితాపై కేంద్రానికే ఆధిపత్యం ఉంటుంది మరియు అవశిష్ట అధికారాలు కూడా కేంద్రం మధ్య ఉంటాయి. రెండవది, రాష్ట్రాలు అవినాశనమైనవి కావు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. భారతదేశంలో పార్లమెంటు సాధారణ మెజారిటీతో రాష్ట్రాల సమ్మతి లేకుండానే ఏ రాష్ట్ర సరిహద్దులను, విస్తీర్ణాన్ని లేదా పేరును అయినా మార్చగలరు. అందుకే భారతదేశాన్ని అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్, అవినాశనమైన యూనియన్లో వినాశనమయ్యే రాష్ట్రాలు అని వర్ణిస్తారు. మూడవది, అమెరికాలో లాగా ద్వంద్వ పౌరసత్వం కాకుండా మనందరికీ ఒకే పౌరసత్వం మరియు కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉంది. ఇక అత్యంత శక్తివంతమైనవి అత్యవసర పరిస్థితి నిబంధనలు. ఆర్టికల్ 352, 356 లేదా 360 కింద మొత్తం సమాఖ్య వ్యవస్థ ఒకేసారి ఏకకేంద్రగా మారిపోతుంది. కేంద్రం పూర్తి నియంత్రణను తీసుకుంటుంది. అంతేకాక మనది సమీకృత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు కింద హైకోర్టులు పనిచేస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసులు కేంద్రం నియంత్రణలో ఉంటాయి. రాష్ట్రాల అధిపతి అయిన గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు మరియు అతను కేంద్రం యొక్క ఏజెంట్గా వ్యవహరిస్తాడు. చివరగా, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులపై రాష్ట్రపతికున్న వీటో అధికారం కేంద్ర నియంత్రణకు మరొక నిదర్శనం. కాబట్టి మన ముందు ఒక సంక్లిష్టమైన చిత్రముంది. ఒకవైపు స్పష్టమైన సమాఖ్య లక్షణాలు, మరోవైపు అంతే బలమైన ఏకకేంద్ర లక్షణాలు. ఈ ప్రత్యేకమైన మిశ్రమం భారత వ్యవస్థ యొక్క నిజ స్వభావం గురించి రాజ్యాంగ నిపుణుల మధ్య తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇది నిజంగా సమాఖ్యనా, లేక ఏకకేంద్రనా, లేక ఈ రెండింటి కలయికతో ఏర్పడిన ఏదైనా కొత్త రకమా? ఈ విభాగంలో ప్రముఖ పండితులు ఈ హైబ్రిడ్ నమూనాను ఎలా వర్గీకరించడానికి ప్రయత్నించారో మనం తెలుసుకుందాం. వారి విశ్లేషణలు మనకు లోతైన అవగాహనను అందిస్తాయి. బహుశా భారత ఫెడరలిజంపై అత్యంత ప్రసిద్ధమైన వర్ణన రాజ్యాంగ నిపుణుడు కేసీ వేర్ నుండి వచ్చింది. ఆయన భారత రాజ్యాంగాన్ని క్వాసీ ఫెడరల్ లేదా అర్ధసమాఖ్య అని వర్ణించారు. ఆయన వాదన చాలా సూటిగా ఉంటుంది. ఆయన ఏమన్నారంటే, భారతదేశాన్ని ఏకకేంద్ర లక్షణాలతో కూడిన ఫెడరల్ రాజ్యమనడం కంటే ఫెడరల్ లక్షణాలతో కూడిన ఏకకేంద్ర రాజ్యమనడం మరింత ఖచ్చితమైనది. మనం ఇప్పుడే చర్చించిన బలమైన ఏకకేంద్ర లక్షణాలను, అత్యవసర నిబంధనలు, గవర్నర్ పాత్ర, రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం పరిశీలిస్తే ఆయన ఎందుకు ఏకకేంద్ర లక్షణాలు ప్రధానమైనవి మరియు సమాఖ్య లక్షణాలు కేవలం సహాయక పాత్ర పోషిస్తున్నాయని నిర్ధారించారో మనం అర్థం చేసుకోవచ్చు. క్వాసీ ఫెడరల్ అనే పదం అప్పట్నుండి మన వ్యవస్థను వర్ణించడానికి ఒక ప్రామాణిక పర్యాయపదంగా మారింది. అయితే అందరూ కేసీ వేర్ యొక్క క్వాజీ ఫెడరల్ అనే ముద్రతో ఏకీభవించలేదు. మరో ప్రఖ్యాత అమెరికన్ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్విల్ ఆస్టన్ ఒక భిన్నమైన మరియు మరింత సానుకూల దృక్పథాన్ని అందించారు. ఆయన భారత ఫెడరలిజంను కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా సహకార సమాఖ్య అని వర్ణించారు. ఆస్టిన్ వాదన ప్రకారం రాజ్యాంగం బలమైన కేంద్రాన్ని సృష్టించిన మాట వాస్తవమే, కాని దాని ఉద్దేశ్యం రాష్ట్రాలను బలహీనపరచడం కాదు. బదులుగా జాతీయ అభివృద్ధి మరియు సంక్షేమ లక్ష్యాలను సాధించడానికి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య క్రియాశీల సహకారాన్ని ప్రోత్సహించడానికి ఇది రూపొందించబడింది. ఆస్టిన్ దృష్టిలో మన వ్యవస్థ కేవలం అధికారాల కఠినమైన విభజనకు సంబంధించింది కాదు, ఇది దేశ ప్రగతి కోసం ఒకరికొకరు సహకరించుకునే ఒక పరస్పర ఆధారిత భాగస్వామ్యం. పండితులు వాదించుకోవచ్చు, కానీ రాజ్యాంగానికి అంతిమ వ్యాఖ్యాత మన సుప్రీంకోర్టు. ఇది మన రాజ్యాంగ చర్చ యొక్క ముగింపు ఘట్టానికి మనల్ని తీసుకువస్తుంది. అనేక దశాబ్దాలుగా, ముఖ్యంగా ఆర్టికల్ 356 దుర్వినియోగం ద్వారా కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో 1994లో ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు భారత ఫెడరలిజం యొక్క స్వభావంపై ఒక చారిత్రాత్మక మరియు నిశ్చయాత్మకమైన తీర్పును వెలువరించింది.
ఈ తీర్పు మన సమాఖ్య నిర్మాణాన్ని కాపాడే ఒక శక్తివంతమైన రక్షణ కవచంగా నిలిచింది. ఈ కేసు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రశ్నను అడగాలి. కేంద్ర ప్రభుత్వం తన అపారమైన అధికారాలను, ముఖ్యంగా ఆర్టికల్ 356ను రాజకీయ కారణాలతో దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసినప్పుడు రాజ్యాంగం యొక్క సమాఖ్య సూత్రాన్ని ఎవరో ఎలా కాపాడగలరు? కేంద్రం యొక్క ఏకపక్ష చర్యల నుండి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని న్యాయ వ్యవస్థ ఎలా రక్షించింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఎస్ఆర్ బొమ్మాయి కేసు యొక్క సారాంశం. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 3 అద్భుతమైన ఫలితాలున్నాయి. ఇవి భారత రాజ్యాంగ చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయి. మొదటిది, సుప్రీంకోర్టు సమాఖ్యవాదాన్ని, ఫెడరలిజంని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద విషయం. దీని అర్థం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించగలదు, కానీ దాని ప్రాథమిక సమాఖ్య స్వభావాన్ని ఎప్పటికీ నాశనం చేయలేదు లేదా మార్చలేదు. రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఆర్టికల్ 356 కింద ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం సంపూర్ణమైనది కాదని, అది న్యాయ సమీక్షకు, జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సరైన కారణాలున్నాయా లేదా అది దురుద్దేశంతో కూడుకున్నదా అని కోర్టు ఇప్పుడు పరిశీలించగలదు. మూడవది, కోర్టు లౌకికవాదాన్ని కూడా మౌలిక స్వరూపంలో భాగంగా పేర్కొంటూ దానిని సమాఖ్య నిర్మాణంతో ముడిపెట్టింది. ఈ చారిత్రాత్మక తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దు చేసే కేంద్ర ప్రభుత్వ అధికారంపై బలమైన అడ్డంకులను విధించి సమాఖ్యవాదాన్ని బలోపేతం చేసింది. ఇప్పుడు మనం మన చివరి విభాగానికి చేరుకున్నాం. రాజ్యాంగ సిద్ధాంతం, నిపుణుల విశ్లేషణలు మరియు చారిత్రాత్మక న్యాయ తీర్పులను అన్వేషించిన తర్వాత భారత ఫెడరలిజం రోజువారీ జీవితంలో, రాజకీయాల్లో వాస్తవానికి ఎలా పనిచేస్తుందో పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాజ్యాంగంలోని పదాలకు, వాస్తవ రాజకీయ వాస్తవికతకు మధ్య ఎప్పుడూ ఒక డైనమిక్ సంబంధం ఉంటుంది. ఈ విభాగంలో మన సమాఖ్య వ్యవస్థ యొక్క ఆచరణాత్మక రూపాలను చూసి, ఆ తర్వాత మనం చర్చించిన అన్ని విషయాలను ఒక సమగ్రమైన సారాంశంతో ముగిద్దాం. మన సమాఖ్య వ్యవస్థ ఒక పుస్తకంలోని భావన మాత్రమే కాదు, అది నిరంతరం చర్చించబడుతున్న ఒక సజీవమైన వాస్తవికత. దీనిని మనం ప్రతిరోజూ ఆచరణలో చూస్తాం. ఉదాహరణకు, మహారాష్ట్ర మరియు కర్ణాటక మధ్య బెల్గాంపై ఉన్నటువంటి ప్రాదేశిక వివాదాలు, లేదా దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదం వంటి అంతర్రాష్ట్ర వివాదాలు. ఇవి సమాఖ్య వ్యవస్థలోని సహజమైన ఘర్షణలను చూపిస్తాయి. అదే సమయంలో తెలంగాణ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి మన సమాఖ్య నిర్మాణం ఎలా అనుగుణంగా మారుతుందో చూపిస్తుంది. శక్తివంతమైన ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం నిరంతరం గలం విప్పుతూ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. కేంద్రంపై రాష్ట్రాల ఆర్థిక ఆధారపడటం మరియు పన్నుల వాటా కోసం డిమాండ్లు కూడా సమాఖ్య సంబంధాలలో ఒక ముఖ్యమైన అంశం. మరియు సహకార సమాఖ్య నుండి పోటీ సమాఖ్య వైపు జరుగుతున్న చర్చ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సంబంధం ఎల్లప్పుడూ పరిణామం చెందుతూనే ఉంటుందని మనకు గుర్తుచేస్తోంది. సరే, ఈరోజు మనం లోతుగా నేర్చుకున్న కీలక అంశాలను ఒకసారి నెమ్మదిగా మరియు స్పష్టంగా పునశ్చరణ చేసుకుందాం. ఇది చాలా ముఖ్యం. మొదటిగా, ఫెడరల్ సిస్టమ్ అంటే రాజ్యాంగబద్ధమైన అధికార విభజనతో కూడిన ద్వంద్వ ప్రభుత్వం. రెండవది, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా నిర్వచిస్తుంది. మన యూనియన్ అవినాశనమైనదని మరియు ఏ రాష్ట్రానికి విడిపోయే హక్కు లేదని స్పష్టం చేస్తుంది. మూడవది, 7వ షెడ్యూల్ అధికార విభజనకు మూలస్తంభం. దాని 3 జాబితాలు యూనియన్, స్టేట్ మరియు కాంకరెంట్ చాలా ముఖ్యమైనవి. నాలుగవది, మన రాజ్యాంగంలోని ముఖ్యమైన ఫెడరల్ లక్షణాలు, లిఖిత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు ద్విసభా విధానం. ఐదవది, ఇవి బలమైన యూనిటరీ లక్షణాలైన శక్తివంతమైన కేంద్రం, ఒకే పౌరసత్వం మరియు విస్తృతమైన అత్యవసర అధికారాలతో సమతుల్యం చేయబడ్డాయి. ఆరవది, చారిత్రాత్మక ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఇది సమాఖ్యవాదాన్ని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంగా భాగంగా స్థాపించి ఆర్టికల్ 356 దుర్వినియోగానికి అడ్డుకట్టవేసింది. చివరగా, వీటన్నింటినీ కలిపి చూస్తే భారతదేశానికి అత్యంత ఖచ్చితమైన వర్ణన క్వాజీ ఫెడరల్. ఇది మన దేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక విలక్షణమైన సమతుల్య నమూనా. ఇదే భారత రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థ యొక్క అసలు తాత్పర్యం. ఫెడరల్ నిర్మాణం భారతదేశ ఐక్యతను కాపాడుతూ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని అందించే సమతుల్య రాజ్యాంగ వ్యవస్థగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.